సిఐ శంకరయ్య తొలగింపు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో పోలీస్ శాఖ కళంకం తెచ్చేలా వ్యవహరించిన పులివెందుల పూర్వ సిఐ శంకరయ్యను విధుల నుంచి తొలగిస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ నిర్ణయం తీసుకున్నారు. వివేకానంద రెడ్డి హత్య జరిగిన విషయం తెలుసుకుని ఘటన స్థలానికి వెళ్లిన శంకరయ్య పోలీసు అధికారిగా చట్టపరంగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఘోరంగా విఫలమయ్యారు. మృతదేహం పడి ఉన్న తీరును బట్టి అది హత్య అని స్పష్టంగా తెలిసినప్పటికీ ఆ విషయాన్ని బయటపెట్టలేదు. నాటి పోలీసు ఉన్నతాధికారులకు కూడా సరైన సమాచారం ఇవ్వకుండా తాత్సారం చేశారు. నిందితులు హత్య చేసిన విషయాన్ని కప్పిపుచ్చడానికి గుండెపోటుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్న వాటిని ఆయన ఖండించలేదు. తన కళ్ళు ఎదుర్కొన్న ఘటన స్థలంలో సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నప్పటికీ వారిని శంకరయ్య నిలువరించలేదని ఉన్నతాధికారులు గుర్తించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ ఇదేంటంటే ఆడలేనమ్మ మధ్యలో ఓడు అన్నటువంటి సామెత. జగన్ ఏమి చేయలేక కిందోళ్ళను పట్టుకుని ఏడిపించుకుదంటున్నారు. అక్కడ మర్డరు అన్నటువంటిది శంకరయ్య వెళ్ళింది ఎప్పుడు? వెళ్ళేటప్పటికే ఆ శవాన్ని బయటికి తీసుకొచ్చారని కదా ఇప్పటిదాకా వార్తల్లో రాసింది. అప్పుడు శంకరయ్య వెళ్ళేటప్పుడు శవం బయటకు వచ్చేసింది. అక్కడ ఎట్లా తెలుసుద్ది? ఆ తర్వాత శంకరయ్యే చెప్పింది అది మర్డర్ అన్నటువంటి పాయింట్. శంకరయ్యకి ఆ భాస్కర్ రెడ్డి వీళ్ళు చెప్పడంతోనే తేలింది. ఫస్ట్ ఈ కథ అంతా నడిపించినటువంటి ఆ ఎర్రగంగిరెడ్డి, ఎవరికి అందరి కళ్ళు ఎదురుకుండా మాయ చేసినోడు. ఆ ఎర్రగంగిరెడ్డి అండ్ గ్యాంగ్ ఎందుకు చేశారన్నది ఓపెన్ సీక్రెట్. బట్ దాన్ని దాచేస్తూ నిజాలను అబద్ధాలుగా, అబద్ధాలను నిజాలుగా చేస్తారు. ఇప్పుడు ఇందులో ఏమైంది? ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు డిస్మిస్ అంటే కుదురుద్దా? మళ్ళీ కోర్టుకి వెళ్తే కొట్టేస్తారు. ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు స్టేలో లేకపోతే సిద్ధార్థ లోద్రాతో సాగతీతలో నడిపించుకురావచ్చు. మళ్ళీ రేపు ప్రభుత్వం వచ్చిందంటే కోర్టు ఆదేశం ఇచ్చిందని చెప్పేసి ఇచ్చేస్తారు. లేదా ఈ ప్రభుత్వంలోనే కోర్టు ఆదేశాలు ఇచ్చినా నడుస్తుంది. ట్రిబ్యునల్కి వెళ్ళైనా సరే తెచ్చుకోగలుగుతారు. కాబట్టి కొన్ని రోజుల పాటు ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది. అంతకు మించి ఏం లేదు. దానికి కారణం ఏంటంటే మొన్న చంద్రబాబు గారు మాట్లాడిన దాంట్లో ఈయనే నిందితుడు, సిఐఏ శంకరయ్య నిందితుడు అంటే అట్లా నేను నిందితుడిని అక్కడ చెప్పారు. సిబిఐ కూడా నన్ను సాక్షిగానే చూపించింది అట్లా అని చెప్పేసి ఆయన నోటీస్ ఇచ్చారు. అది దాని కారణంగా కక్ష తెచ్చుకున్నారు. అంత మించి ఏం లేదు. అయితే 5 మావోయిస్టుల మృతదేహాల